హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే నా కుక్వేర్ కలెక్షన్ అయితే చూపిస్తానన్నమాట. సో అన్నీ చూపించట్లేదు, మెయిన్గా ఎక్కువ ఏది యూజ్ చేస్తానో అదైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నమాట నేను రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేది. సో ఇది వచ్చేసరికి హెవీగా ఉండే ఫ్రైయింగ్ ప్యాన్. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేను తీసుకునిండేది మంచి ఎక్స్పెన్సివ్ ప్యాన్ అంటే ఇదే అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా మంచిగా హెవీగానే ఉంది. దీంట్లో అయితే ఫిష్ కర్రీ చేస్తాను కదా, అండ్ ఎక్కువ క్వాంటిటీలో నాన్ వెజ్ ఏదైనా చేయాలి అంటే దీనైతే యూజ్ చేస్తాను. చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి వన్ టైం ఏదైనా కర్రీ కానీ అలాంటివి చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాన్ వెజ్కి, అండ్ పల్యం చేయాలంటే అది. అండ్ ఇదైతే ఎక్కువగా యూజ్ చేయను అనమాట. బాటమ్ చాలా అంటే చాలా థిన్గా ఉంది. సో ఈజీగా అడుగంటేస్తుంది. సో నేను దీన్నైతే ఎక్కువ యూజ్ చేయను, బట్ పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రైయింగ్ ప్యాను. చట్నీకి శనక్కాయ పప్పులు వేయించుకోవాలంటే, చిత్రాన్నం చేయాలంటే, పులిహోరకి ఇలాంటి వాటికి యూజ్ చేశాను. అండ్ ఈ కుట్టి కడాయి వచ్చేసరికి మా పిల్లోనికి ఒకసారి డెంటల్ చెకప్‌కి హాస్పిటల్‌కి వెళ్ళింటే అక్కడ దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్‌లో అయితే తీసుకున్నాను ఇది. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటుందనమాట. సో వన్ టైమ్‌కి ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్. అండ్ ఈ చిన్న కుక్కర్‌లో వచ్చేసరికి రెడ్ రైస్, బాయిల్డ్ రైస్ ఇవి ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ చేయడానికి. దానికోసం ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది ఇడ్లీ పాత్ర. సో ఇది కూడా ఇక్కడే లోకల్‌లో షాప్‌లో తీసుకున్నాను. ఇది డార్క్ కావడానికి ఒక రీజనే ఉంది. ఇంకో వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఇప్పుడు కూడా సింపుల్‌గా చెప్పేసాననమాట. ఎయిర్ ఫ్రైయర్ అయితే కొన్నాను. దాంట్లో అది ఆనే అవుతలేదనమాట చాలా సార్లు. సో బేక్ చేయడానికి కింద ఇలా ఉప్పు స్ప్రెడ్ చేసేసి కప్ కేక్స్ చేశాను. సో ఇంక అదంతే డార్క్‌గా అయిపోయింది. రుద్దుతా ఉంటే ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంతకుముందయితే ఇంకా చాలా డార్క్‌గా ఉండేది. సో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఎయిర్ ఫ్రైయర్ కథ. అండ్ ఈ 5 లీటర్ కుక్కర్ వచ్చేసరికి ఇంకా సాంబార్‌కి, పులావ్ చేయాలంటే, టొమాటో బాత్‌కి ఇవన్నిటికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. అండ్ ఈ కాఫీ కప్ నా ఫేవరెట్. బ్లాక్ కాఫీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదొచ్చేసరికి సెట్ అనమాట నేను కొనుక్కునింది. సో ఈ ఫ్రై ప్యాను, ఈ చిన్న పాలు కాసుకోవచ్చు, బ్లాక్ కాఫీ కూడా చేసుకోవచ్చు నాకులాగా. అండ్ ఇక్కడ ఈ 3 ఒక సెట్ ఆన్‌లైన్‌లోనే కొనుక్కునింది. బ్లింకిట్‌లోనో, జెప్టోలోనో కొనుక్కున్నాను, మర్చిపోయాను. ఓ 1 ఇయర్ ప్లస్సే అవుతుందనమాట. చాలా హెవీగా లేదు కానీ కంఫర్టబుల్‌గా ఉంది యూజ్ చేసుకోవడానికి. చా లైట్‌గానే ఉంటుంది. బట్ అడుగంతా అంటేది అలా ఏం లేదనమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ఇది ఆఫ్‌కోర్స్ అందరి ఇంట్లో ఉండేదే, పాలు కాసుకునేది. సో ఇంకా వచ్చేసరికి చాపింగ్ బోర్డ్స్. చాలా ఇయర్స్ నేను ఈ వుడెన్‌ది వాడేదాన్ని. ఇప్పుడైతే స్టీల్‌కి షిఫ్ట్ అయిపోయాను. సో మంచిగా ఉందన్నమాట స్టీల్ యూజ్ చేస్తూ ఉంటే కూడా. సో ఇది ఇంతకుముందు ఉన్నింది వుడెన్‌ది. సో ఇలా డార్క్‌గా అయిపోతుంది. మెయిన్‌గా ఈ వింటర్‌లో, మళ్ళీ వర్షాకాలంలో అప్పుడు యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్ అనిపించదనమాట. సో మంచిగా ఎండ కాసేటప్పుడు వాష్ చేసి బయట ఎండలో పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటే ఇలా ప్యాచెస్ ఏమి ఉండేది కాదు. సో నాకెందుకో ఇది సమ్మర్‌లో యూజ్ చేసుకుందాము. ఈ స్టీల్‌దొచ్చేసి ఈ రైనీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో కోల్డ్ ఉంటుంది గదా, అప్పుడు యూజ్ చేసుకుందాం అనేసి అయితే షిఫ్ట్ అయిపోయాను. ఇంకా ఈ చపాతీ ప్యాన్ అనమాట. చపాతీ చేసుకోవడానికి. దోస కూడా దీంట్లోనే చేసేదాన్ని. బట్ ఏంటంటే ఎప్పుడైనా స్కూల్‌కి అర్జెంట్ అయినప్పుడు, ఇంకా మా ఆయనకి ఆఫీస్‌కి టైం అయిపోతుంది అన్నప్పుడు దోస ఒక్కోసారి లేసేదే కాదనమాట. అతుక్కుని పోయేది. చాలా విసుగొచ్చేసేది టైం ఇంత పోతుంది అనేసి. సో అందుకనేసి ఇది కూడా ఒకటి కొనుక్కున్నాను. దీంతో దోస, కానీ దీంతోనే చపాతీలు చాలా సార్లు చేయబుద్దవుతుంది. ఫ్లాట్‌గా భలే ఉంటుంది. నాకు చాలా నచ్చిందనమాట ఈ ప్యాను. దోస, ఆమ్లెట్, చపాతీ అన్నిటికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ రోజుకైతే నా దగ్గర ఉండేవి ఇన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు గనుక ఇది ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నా దగ్గర ఉండే బిర్యానీ కంటైనర్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఎక్కువగా ఇంకేం లేదు. నేను చాలా మినిమల్‌గానే యూజ్ చేస్తాను. సో మిగతావి ఏదైనా ఉండేవన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్నైతే డెఫినిట్‌గా మీతో షేర్ చేసుకుంటాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. సో అప్పుడు నాకు తెలిసిపోతుంది కదా, సో తెలుసుకోవాలనుకుంటున్నారనేసి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ కందిపప్పు తీసుకుంటాను కదా, మసూర్ దాల్, దీన్ని వాష్ చేస్తే ఇలా డార్క్ కలర్ వాటర్ వస్తుంది. ఎందుకో నాకైతే ఐడియా లేదు. ఈరోజైతే లంచ్‌కి కూరాకు పప్పు సాంబార్ చేస్తున్నాను. ఇలా రకరకాల కూరాకు మిక్స్ చేసిండేది కొంటాననమాట. ఇంటి దగ్గరే అమ్ముతారు. సో ఆ అవ్వ తోటలోకెళ్తారు కదా, అక్కడ పెరుక్కొనొస్తుందనమాట. అప్పుడప్పుడు కొంటూ ఉంటాను. ఇది చూడండి డిజైన్‌గా. ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి. ఇంతకుముందయితే రకరకాల ఆకులు, దాని పేర్లు కూడా తెలీదు. అన్ని రకరకాలది పెరుక్కొనొచ్చేది. సో ఇప్పుడు
తెచ్చుకున్నాను. ఈ సాంబార్ కూడా చాలా బావుంటుంది. ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు పాలకు, ఇంకా సిరికురాకు ఇలాంటివే కాకుండా ఇలా మిక్స్‌డ్ కూడా ట్రై చేయండి. మీకు ఒకవేళ దొరికితే. టేస్ట్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేసాను. బాయిల్డ్ రైస్ కాబట్టి గంజి వంపేయలేదు. కుక్కర్‌లో పెట్టేసాను. చాలా టైం కన్జ్యూమ్ తీసుకుంటుంది. సో, అందుకనేసి ఇంక సోనా మసూరి లాంటివైతే మామూలుగానే గంజి వంచేసి అలా తీసుకుంటాను. సారీ చేస్తాను. ఇంకా పప్పు కూరకైతే ఉడికిపోయింది గదా! అప్పుడే పసుపు యాడ్ చేయలేదనమాట. కంగారులో బాగా ఆకలేస్తుంది. సో, ఇంకా ఇప్పుడు రాళ్ళుప్పేసేసి ఇలా ఎనిపేస్తే ఈజీగా, క్విక్‌గా ఎనిగిపోతుంది. అండ్ ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ కావాలంత యాడ్ చేసుకునేసి మన కూరకు సాంబార్ అయితే రెడీ. బట్ దీనికి తిరగబాతు పెడితేనే సూపర్బ్ టేస్ట్ అయితే వస్తుంది. దట్టు ఆనియన్ లేదా తెల్లగడ్డలు అంటారు కదా! దాంతో తిరగబాతు పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను ఆనియన్ తిరగబాతు పెట్టుకుందాము. బావుంటుంది అరోమా కూడా. చాలా రోజులైంది. ప్లెయిన్‌గానే తిరగబాతు పెడుతున్నాననమాట. సాసులు, జీలకర్ర ఇలాగా. ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికైతే అనేసి. బట్ ఈరోజు ఉన్నిలే బావుంటుంది అనేసి ఆనియన్ తిరగబాతు అయితే పెడుతున్నాను. సో, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇంకా హింగు పడాల్సిండేదే. కూరాకు, పప్పు, ఇంకా ఆయిల్ సాంబార్ ఏదన్నా గానీ హింగు పడాలి. పప్పు ఉండే రెసిపీస్‌కన్నిటికి కూడా టేస్ట్ అయితే ఇంకా ఒక స్టెప్ ఎక్కువైపోతుంది. సో, ఇంకా తిరగబాత యాడ్ చేసేసాను. ఘమ్మంటా ఉంది సాంబార్ అయితే. చూడ్డానికి ఎంత బావుందో గదా! సో, నేను చెప్పాను కదా! మిక్స్‌డ్ కూరాకు దొరికితే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా రైస్ పొగలొస్తా ఉంది. వర్షం పడతా ఉంది బయట. చల్లగా ఉంది. వేడి వేడిగా రైస్, సాంబార్ తింటూ ఉంటే చాలా అంటే చాలా బావుండింది. కూరాకు సాంబార్ అంటే నంచుకునేకి ఏదో ఒకటి ఉండాలి గదా! ఇంట్లో బయట నుంచి తెచ్చుకునింది నిప్పట్టునిందనమాట. సో, నేను చేసుకునేదైతే బావుంటుంది. బయట చేసుకునేది అంత బావుండదు. ఏం చేసే కాయలే ఇప్పుడు ఇదే తింటున్నాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.